హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు శుభవార్త. నవంబర్ నెల జీతాలు, పెన్షన్ల తాజా అప్డేటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి నవంబర్ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియపై తాజా అప్డేట్ అయితే అందింది. సో ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారంగా బిల్లుల సబ్మిషన్ మరియు ప్రాసెసింగ్ స్టేటస్ అయితే తెలుసుకుందాము. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీల వారీగా బిల్లుల సబ్మిషన్ ప్రక్రియ అనేది వేగవంతంగా జరుగుతుంది. చాలా చోట్ల బిల్లులైతే ఇప్పటికే డీడీఓ స్థాయిలో దాటి ట్రెజరీ ఆమోదం అయితే పొంది ఉన్నాయి. రెండోది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, పాలకొల్లు ఎస్టీఓ పరిధిలలో మరియు ఇతర జిల్లాలలో బిల్లుల స్టేటస్ వచ్చేసి పరిశీలిస్తే చాలా వరకు బిల్లులనేవి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోకైతే వెళ్ళినట్టు స్పష్టమవుతోంది. సో దీని అర్థము బిల్లులు సాంకేతికంగా ఆమోదించబడ్డాయి. కేవలం నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి అని అర్థము. ఇది సానుకూలంగానే జరుగుతున్న పరిణామము. ఇక పేసిప్ జనరేట్ అయిన శాఖలు. ఈ క్రింది శాఖలకు సంబంధించి నవంబర్ 2025 పేసిప్స్ అయితే జనరేట్ అవుతున్నట్టు సమాచారం అండి. విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వీటికైతే ప్రస్తుతానికి పేసిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇక పేసిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? ఉద్యోగులు తమ యొక్క నవంబర్ నెల పేసిప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిధి వెబ్‌సైట్ లేదా నిధి మొబైల్ యాప్ ద్వారా పేసిప్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ లింక్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మీ లాగిన్ వివరాలు, మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీని యూజర్ నేమ్ గాను మరియు పాస్వర్డ్‌ను ఎంటర్ చేసి సో ఒక సెకండ్‌లోనే మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఎక్కడ ఉంది అనేది ఉద్యోగులకైతే చెక్ చేసుకునే అవకాశం ఉంది. పెన్షనర్ల అప్డేట్ అండి. ఉద్యోగుల పేసిప్స్ వస్తున్నప్పటికీ పెన్షనర్లకు సంబంధించి ఇంకా పేసిప్స్ పూర్తి స్థాయిలో అప్డేట్ కాలేదు. సో పెన్షనర్స్ యొక్క పేసిప్స్ రావడానికి మరికొంత సమయం పడుతుందన్నమాట. యూజువల్‌గా 30 రోజులు ఉన్న రోజు నెలలో అయితే అంటే ఈ నెలకు 28వ తేదీ నుంచి పేసిప్స్ పెన్షనర్స్‌కి డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. మాన్యువల్‌గా జనరేట్ అవుతాయి. సో వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి సాధారణంగా ఉద్యోగుల ప్రక్రియ మొదలైన వెంటనే పెన్షనర్ల బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడతాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మొత్తానికి చూస్తే ప్రక్రియ సానుకూలంగానే సాగుతోంది. మరిన్ని జిల్లాల బిల్లులు గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకుంటున్నాయి. జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. సో ఎప్పటిలాగే నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు కూడా పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.